వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. రేయి పగలు ఎప్పుడైనా, రేయి పగలు ఎప్పుడైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థించుమా, ఆసక్తితో ఇలా ప్రార్థించుమా. విశ్వాసముతో ప్రార్థించుమా, ఆసక్తితో ఇలా ప్రార్థించుమా. శ్రేష్టమైన వీక్షును యేసు దేవుడు, శ్రేష్టమైన వీక్షును యేసు దేవుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములెత్తి ప్రార్థించుమా, యేసు నామమున ప్రార్థించుమా. వాగ్దానములెత్తి ప్రార్థించుమా, యేసు నామమున ప్రార్థించుమా. ధారాళముగా ఇచ్చును యేసు దేవుడు, ధారాళముగా ఇచ్చును యేసు దేవుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడానికి స్తోత్రం. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇచ్చును యేసు దేవుడు, అత్యధికముగా ఇచ్చును యేసు దేవుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడుగు వాటి కంటే కంటెను ఊహించు వాటి కంటెను అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా ఇచ్చును యేసుదేవుడు అత్యధికముగా ఇచ్చును మన యేసుదేవుడు మన యేసుదేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అని పాట పాడు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ. కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన ప్రేమ
యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మీకు స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయడు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. అందరూ సంతోషంగా చప్పలు కొడదాం. దేవాని ప్రేమను బట్టి నీకు స్తోత్రం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. పాడదాం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన. మరొకసారి. నా స్థితి చూపిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. నాకై శ్రమలు సహించిన దేవా, నా శాపము మోసిన యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధ
పరిశుద్ధుడా నీకే వందనాలు, నీకే స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయడు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ. నాపై జాలిని చూపి ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ. జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించి ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా, నేను కొట్టబడి గాయములు చేత పడి ఉన్నప్పుడు అందరూ నన్ను చూసి వెళ్ళిపోయిన మంచి సమరయుడా నా కొరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను రక్షించి నన్ను కాపాడి, అయ్యా ఈ దినం వరకు నన్ను సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకు స్తోత్రం అని హృదయపూర్వకంగా మీరెక్కడున్నా సరే దేవుని నామాన్ని గణపరుస్తామండి. విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. మరొకసారి విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. నాకై పరుగెత్తి ముద్దాడి కన్నీటిని తుడిచి. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి. దేవా దేవా, నాకై పరుగెత్తి ఆశ్చర్యమైన
కల్వరిలో ఆశ్చర్యమైన ప్రభు పాదశలు ఎవరైతే మోకరించగలుగుతారో వారందరూ మోకరించి యేసయ్యా దేవా నీకు స్తోత్రం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింప నేవేను సగమంతా ఒకే స్వరముతో నీ సన్నిధిలో మోకరించి నీ మార్గము సాగేదా నిరసింప సాగేదా నేవేనుదిరుగా. మరొకసారి నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా నిరసింప సాగేదా నిన్నే ప్రేమింతునా యేసయ్యా నిన్నే ప్రేమింతునా నిన్నే ప్రేమింతునా నిన్నే ప్రేమింతునా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింప సాగేదా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఎంత మంచి దేవుడు కదా. గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉన్నందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. నిశ్చయంగా నా ప్రియమైనటువంటి వారలారా, గత రాత్రంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశారు. ఉదయాన్నే ఎంతో అద్భుతమైన విషయం. దేవుని స్తుతించి దేవుని ఘనపరిచేటటువంటి చక్కటి కృప దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. విశ్వాసాన్ని గురించి గత 3 రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇది 4వ రోజు. విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు విశ్వాసం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. But without faith it is impossible to please him. For he who comes to God must believe that he is, and that he is a rewarder of those who diligently seek him. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు మన ధ్యానములో 4వ విషయం ఏంటంటే లివింగ్ ఫెయిత్, సజీవ విశ్వాసం. లివింగ్ ఫెయిత్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనమందరం కూడా ఈ విశ్వాసం ఎలాంటిదంటే దిస్ ఇస్ నాట్ ఎ డెడ్ ఫెయిత్, దిస్ ఇస్ ఎ లివింగ్ ఫెయిత్. ఇది సజీవమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం కలిగినటువంటి మనము
ఏం చేయాలనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Matthew chapter 6 verse 33, but seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. ఎంత అద్భుతమైన వాక్యం అంటే బైబిల్ గ్రంథంలో ఇది. యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరందరూ కూడా సజీవమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారందరూ కూడా సజీవమైనటువంటి వాటిని వెతుకుతారు. ఆ సజీవమైనటువంటి ఏంటంటే దేవుని యొక్క రాజ్యం, రెండవది ఆయన నీతి. దేవుని రాజ్యాన్ని, నీతిని మనము మొదట వెదికేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, నీతిని మనం మొదట వెతుకుతామో అప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు దయచేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడతాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికేటటువంటి బిడ్డలంగా మనమందరం కూడా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమృద్ధిని, సమాధానాన్ని దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే నీ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ బుద్ధిని ఆధారం చేసుకోకుండా నీవు దేవుని మీద నమ్మకం ఉంచుకో. ఆ నమ్మకం సజీవమైన నమ్మకంగా, సజీవుడైన దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికేదిగా ఉండాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నువ్వు జ్ఞానిని కదా, నేను తెలివైన వాడిని కదా, నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది అని అనుకోవద్దు. నువ్వేంటంటే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకున్నావంటే నీకు అది ప్రమాదకరం. లేకపోతే నీ ప్రవర్తన మీద, అంతటి మీద అధికారం, దేవుని అధికారానికి ఒప్పుకోకపోతే కూడా అది కూడా ప్రమాదకరమే. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడుతూ, దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని కుమారులుగా, దేవుని యందు విశ్వాసముతో మనము జీవించడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసము అనేటటువంటిది సజీవమైన విశ్వాసం, లివింగ్ ఫెయిత్. వీఆర్ నాట్ పుట్టింగ్ అవర్ ఫెయిత్ ఇన్ అ డెడ్ థింగ్స్. మృతమైన వాటి మీద మన యొక్క విశ్వాసం పెట్టట్లేదు. వీఆర్ పుట్టింగ్ అవర్ ఫెయిత్ ఆన్ అ లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని మీద మనం నమ్మకం పెడుతున్నాం. ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం, ఆయన నీతిని వెతుకుతున్నాం, ఆయన అధికారాన్ని మన మీద ఉండాలని కోరుకుంటున్నాం. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నాం. మనము దేవుని యందు పూర్ణ నమ్మకం కలిగినటువంటి వారమై దేవుని మీద ఆధారపడుతూ నేను జ్ఞానిని అని అనుకోవద్దని చెప్పి దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతానని విడిచిపెడుతున్నాం. అప్పుడు దేవుడు మన దేహానికి సమృద్ధి అయినటువంటి చక్కటి ఆహారాన్ని అనుగ్రహించడంతో పాటు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, ఆహారం అనుగ్రహిస్తాడు, ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మచేత నడిపింపబడి సజీవమైన విశ్వాసం కలిగినటువంటి వారమై దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడడానికి ఈరోజు విశ్వాసం కలిగినటువంటి వారమై, సజీవమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారమై ఈ లోకములో నమ్మకంగా జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఈ సజీవమైనటువంటి విశ్వాసమును కలిగినటువంటి వారమై సజీవుడైన దేవునిని నమ్ముకుని ఆయన ద్వారా వచ్చేటటువంటి ఆరోగ్యపరమైన, ఆరోగ్యపరమైన అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు
మనందరికీ సహాయం చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నమ్మదగిన దేవ, విశ్వాసము అనే ఈ శ్రేష్టమైన అంశాన్ని గురించి మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకుంటూ నీ అందు భయభక్తులు కలిగినటువంటి వారమై మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవా నీ ఆత్మచేత నడిపించబడుతూ నీ కుమారులుగా జీవిస్తూ సజీవమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారిగా మేమందరం కూడా జీవించడానికి కావలసిన కృప అనుగ్రహించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రభువా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి గుండెలో కూడా విశ్వాసమును పెంపొందింపచేసి దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అని చెప్పిన మాట ప్రకారంగా దేవా నీవు అనుగ్రహించేటటువంటి ఆ బహుమానాన్ని పొందుకుని మీ మహిమార్థమై మీ సన్నిధిలో మీ కొరకు బ్రతకడానికి కావలసినటువంటి కృప మా అందరికీ దయచేయమని, కృప చూపించమని, ఎవరు దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నా యేసయ్య నామములో ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబాలన్నింటినీ కూడా సజీవమైన విశ్వాసం, సజీవుడైన నీ మీద ఉంచడానికి కావలసినటువంటి కృప అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు కృప మీకు తోడైయునుగాక. ఆమేన్.